మొన్ననే 15 ఓటీటీలోకొచ్చిందనమాట. 'ఏక్ దిన్' మూవీ మన 'అమీర్ ఖాన్' కొడుకు 'జునైద్ ఖాన్' అండ్ 'సాయి పల్లవి' జంటగా నటించిన మూవీ అనమాట. బాక్స్ ఆఫీస్ వద్ద ఇది అంతగా ఆశించిన రీతిలో పెర్ఫార్మ్ చేయలేదు మనకు తెలిసిందనమాట. 25,00,00,000 తీస్తే మేబీ ఒక 5,00,00,000 పైనే బడ్జెట్ ఇచ్చినారు. మామూలుగా మాట్లాడుకుంటే డిజాస్టర్ గానే అనుకోవచ్చు. కాకపోతే ఈ సినిమా ఇంతగా బాగా నన్ను అట్రాక్ట్ చేయడానికి మెయిన్ కారణం ఏంటి, ఒక ఫీల్ గుడ్ మూవీ. ఒక ఎమోషన్ ఏదైతే ఉంటదో బాగా క్యారీ చేసారు. అప్పుడెప్పుడో చూసిన 'ఆవార' సినిమాకి, ఈ సినిమాకి పొంతనేందంటే అంత ఫ్రెష్‌నెస్ అని చెప్పను గాని అంతకు మించి ఫ్రెష్‌నెస్ అని నేను డెఫినెట్‌గా చెప్తా. ఒక నార్మల్ స్టోరీ ఒక మనకేంటిది 'తాయ్' మూవీ అనుకుంటా. 'వన్ డేకి మూవీకి రీమేక్' అని ప్రచారం ఉంది. కానీ గతంలో గూడా 'ఈవెన్ ఇఫ్ థింగ్స్ డిసపియర్ టూ నైట్స్' అని ఒక మూవీ అనుకుంటా. జపనీస్ మూవీ ఏదో అనుకుంటా. ఆ మూవీ‌లా గూడా అనిపిస్తది అని చెప్పినాననమాట. దాని సిమిలారిటీస్ కూడా ఉంటాయనమాట. ఈ సినిమా గురించి మెయిన్ మన స్టోరీ విషయానికొస్తే మన 'జునైద్ ఖాన్' హీరో అనమాట. హీరో పేరు ఏదో ఉందబ్బా మర్చిపోయినా 'సాయి పల్లవి' అనమాట. 'సాయి పల్లవి' తన బాస్‌ని ప్రేమిస్తాడు. తన బాస్‌కి పెళ్లయిందని తెలుసు. కాకపోతే తన బాస్‌ని తన వైఫు తనని చూసినవా వేధిస్తుంటది అని చెప్పి దాన్ని అబద్ధాలు చెప్పాలని తనని వశపరచుకోవడానికి ఏదైతే ప్లాన్ చేస్తాడో, కానీ మన హీరో సీక్రెట్‌గా తనను ప్రేమిస్తూనే ఉంటాడనమాట. అలా ఈళ్ళు ఒక ట్రిప్‌కెళ్ళిపోతారనమాట. హీరోయిన్‌కి జపాన్ ఎళ్ళడం ఒక గోల్ అనమాట. ట్రిప్‌కెళ్ళిపోయినప్పుడు తనకు నిజం తెలుస్తది. తన బాసే తనని చీట్ చేస్తుందని చెప్పి, ఆ నిజం తెలిసినప్పుడు ఏందంటే హీరోయిన్ ఆ డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయి అక్కడ ఉన్న మంచు కొండల్లో పడి జారి పడిపోద్ది. మన హీరో కాపాడుతూ అప్పుడు తనకొక రోగం వస్తదనమాట. ఆ రోగం ఏంటిదంటే తను ఈ రోజు వరకు ఏం జరిగిందో రేపు మర్చిపోయిద్దనమాట. అది రేపైనా మరచు, ఎప్పుడైనా మరచు. డెఫినిట్‌గా ఒకవేళ తెల్లారే తనకి గతం గుర్తు రావద్దు. కాకపోతే ఈ రోజు ఏం జరిగింది తనకు గుర్తుండదు. గతం ఏం జరిగింది తనకు గుర్తుండదని ఒక కన్‌ఫ్యూజన్‌లో పడేస్తారనమాట. ఈ స్టోరీలో జరిగిందంతా తను ఈ ఒక్క రోజులో తనని ఎలా ప్రేమించుండు అన్నదే మూవీ స్టోరీ అనమాట. ఇది తను ఎలా గుర్తుపెట్టుకుంది అన్న మూవీ స్టోరీ అనమాట. లాస్ట్‌కి మెయిన్‌గా మాట్లాడుకుంటే ఒక బెల్లనమాట. నేను మీకు ఇక్కడ బెల్లిస్తున్నా కదా! ఆ బెల్ దగ్గర ఉండి హీరో ఒక విషయం కోరుకుంటాడనమాట. చాలా మంది అక్కడ చెప్తుంటారు. ఇక్కడ ఉండి నువ్వు ఏదైనా కోరుకో డెఫినెట్‌గా జరుగుతుంది. అప్పుడు హీరో డైలాగ్ అద్భుతంగా ఉంటదనమాట. తన ప్రేమ నాకు జీవితాంతం కాకుండా కనీసం ఒక్కరోజు దక్కినా సాలు అని ఏదైతే అనుకుంటాడో అది గ్రాండెడ్ అయిపోద్దనమాట. ఆ తర్వాత అదే పెళ్లి దగ్గరుండి హీరోయిన్ మళ్ళీ ఇక్కడ పోస్టర్ ఉంది అది చనిపోయిద్ది. అదే పెళ్లి దగ్గరుండి హీరోయిన్ ఈ ప్రేమ నాకు జీవితాంతం కావాలనే విధంగా మాట్లాడుతుంటారనమాట. అది కూడా గ్రాండెడ్ అయిపోద్ది. లాస్ట్‌కి వీళ్ళిద్దరు కలిసిర్రా లేదా అనేది మూవీ అనమాట. డెఫినెట్‌గా ఇది అంత బాక్స్ ఆఫీస్ దగ్గర అంతా పెర్ఫార్మ్ చేయడానికి మెయిన్ రీజన్స్ మనం తర్వాత మాట్లాడుకుందాం. ఈ మూవీ ఎవరైతే చూడలేదో ఒకసారి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉన్న 17 తారీఖు అనమాట. తెలుగులో కూడా అవైలబుల్ ఉంది. ఎవరైతే చూడలేదో ఒకసారి ఈ లుక్ ఏంటి ఒక ఫ్రెష్ ఫీల్ అనమాట. 2 గంటల 5 నిమిషాలు ఈ సినిమాలో ఎక్కడా గూడా మళ్ళీ చెప్తున్నా ఎక్కడా గూడా ఓవర్ సీన్స్ గాని అసలు వాళ్ళ మామూలుగా శాంపుల్‌గా టచ్ చేసుకోవడం గూడా ఈ సినిమాలో గొప్పగా ఉండే అంతగా ఉంటదనమాట. అలా ఉంటది సినిమా. చెప్తున్నా మళ్ళీ ఒక ఫ్రెష్ ఫీల్ అలనాటి మన పాత ప్రేమ కథల సినిమాలకి ఎళ్ళాలి అనుకుంటే ఈ సినిమాని ఒకసారి చూడమని నేనైతే ప్రిఫర్ చేస్తా. కాకపోతే ఈ సినిమా కొంచెం స్లో నెరేషన్ అనమాట. కొంచెం స్లోగా వెళ్ళడం మెయిన్ మైనస్ అనమాట ఈ సినిమాకి. మిగతాదంతా సినిమాలో వాళ్ళ క్యారెక్టర్స్ గాని, వాళ్ళు చేసే పెర్ఫార్మన్స్ గాని అట్లా చూసిన అది ఆ ఫీల్ ఆఫ్ ఎమోషన్. ఆ ఎమోషన్ క్యారీ చేసే విధానం నాకు చాలా బాగా అనిపించిందబ్బా! ఈ సినిమాలో నేను గతంలో కూడా నేను ఈ సినిమా రాకముందే ట్రైలర్ రివ్యూ నేను చెప్పాననమాట. ఇది ఒక జపనీస్ మూవీకి రీమేక్ లాగా అనిపిస్తుందని మాట్లాడుతూ అలాగే గతంలో హీరో కూడా ఏదో మూవీ అనుకుంటా. మన 'అర్జున్ రెడ్డి' హీరోయిన్‌తో మూవీ చేసినప్పుడు అదేదో హిస్టారికల్ డ్రామాది అది కూడా బయోపిక్కే. అది కూడా దాంట్లో కూడా చాలా బాగా నటించిండు ఈ హీరో. ఈ మూవీ కూడా మెయిన్ హైలైట్ ఏందంటే మన సాయి పల్లవి గారు ఎంతైతే నటించిర్రో మన హీరో గూడా ఆ రేంజ్‌లో నటించిండనమాట. ఇద్దరికి ఎక్కడా గూడా కాంప్రమైజ్ లేదు అన్నట్టు బాగా నటించిండు. తన నటించే క్యారెక్టర్ ఏదైతుందో నాకైతే చాలా బాగా అనిపించింది. హీరో ప్రెజెంటేషన్ చాలా బాగుంది. హీరోయిన్ ప్రెజెంటేషన్ చాలా బాగుంది. ఓవరాల్‌గా మూవీ గురించి మాట్లాడుకుంటే నాకైతే నచ్చిందబ్బా! చెప్తాను ఒక ఫీల్ గుడ్ మూవీ. ఒక ఎమోషన్ క్యారీ చేసే మూవీ. ఎవరైతే చూడాలనుకుంటారో ఈ ఒక్క మనసు సారీ ఈ 'ఏక్ దిన్' మూవీ అయితే చూడండి. ఒకరోజు సినిమాని ఒకరోజు కొన్ని జీవితాలకు ఒక రోజే ఎక్కువ అనే డైలాగ్ నిజంగా సినిమాలో డైలాగ్స్ ఉంటాయబ్బా! ఎందుకంటే బీభత్సం క్రియేట్ చేస్తాయి. నిజంగా చెప్తున్నా కదా! ఇప్పుడు ఈ సినిమా ఒకవేళ ఇలా ఉందేమో గాని, గత 10 ఇయర్స్ తర్వాత ఈ సినిమా ఒక రేంజ్‌లో ఉంటది. ఈ సినిమాలో డైలాగ్స్ ఒక రేంజ్‌లో ఉంటాయి. హిందీలో చూడలేదు ఎందుకంటే తెలుగులో అవైలబుల్ ఉంది కాబట్టి, ఒక తెలుగు అవైలబుల్ లేకపోతే హిందీలో చూసాను. తెలుగులో అవైలబుల్ ఉంది. తెలుగు డబ్బింగ్ చానా బాగా చాలా అంటే చాలా బాగా మనోళ్ళు క్యారీ చేసిర్రనమాట. తెలుగు డబ్బింగ్ చాలా పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అయిపోయింది. అంటే వాయిస్ లిప్ సింక్ గాని, ఆ డైలాగ్స్ అన్నమాట. చాలా అద్భుతంగా ఉన్నాయి సినిమాలో. మనం చెప్పుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి ఈ సినిమాలో. మళ్ళీ చెప్తున్నా ఫ్రెష్ లవ్ అనేటిది మన గతంలో మనం మళ్ళీ పాత స్టోరీలకెళ్ళాలనుకుంటే ఈ మూవీ చూడాల్సిందనమాట. 'ఏక్ దిన్' మూవీ. ఒక రోజు కొన్ని జీవితాలకు ఒక రోజే ఎక్కువ అనే డైలాగ్ ఏదైతే ఉంటదో ఆ బిల్లు దగ్గర గాని, సినిమా అయితే ఓవరాల్‌గా అయితే నాకు నచ్చిందబ్బా! ఒకసారి మీరు కూడా లుక్ ఏంటి ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.